హాయ్ టీచర్స్, టెట్ మరియు డిఎస్సి 2025కు ఉపయోగపడే విధంగా సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన మొదటి ప్రశ్న. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న దీపిక సత్యవతి అనే తన ఉపాధ్యాయురాలు రాసే విధానమును గమనించి తాను కూడా అదే విధంగా రాయటంను అలవర్చుకున్నది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఆల్బర్ట్ బండూరా గారు ప్రతిపాదించారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి గల ఇతర పేర్లు పరిశీలన అభ్యసన సిద్ధాంతం, అనుకరణ అభ్యసన సిద్ధాంతం, నమూనా అభ్యసన సిద్ధాంతం, ప్రతినిధిత్వ అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. పరిశీలన అభ్యసనం ప్రధానంగా వీటిపైన ఆధారపడును. ఆన్సర్ ఆప్షన్ బి, అవధానం మరియు ధారణ. సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.